నుంచి కూడా గ్యాదర్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా ఇవాళ పత్రికల్లో వచ్చిన టీవీల్లో వచ్చిన ఇదంతా కూడా వస్తుంది. అమ్మ ఒకసారి అమ్మ ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. మీ అబ్బాయి కంటే ముందు మేఘాలయలో ఇట్లాగే ఆవిడ పెళ్ళి అయ్యి హనీమూన్కి అని తీసుకెళ్ళి సేమ్ ఇట్లాగే చంపించేసిందమ్మా. మీరు ఒక మహిళ, మీకు ఒక ఆడబిడ్డ ఉంది. సో ఇప్పుడు చంపించింది మీ అబ్బాయిని చంపించిన అమ్మాయి కూడా మహిళ. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారమ్మా ఒక మెసేజ్? ఎందుకు ఇట్లా ఉసురు పోసుకుంటున్నారు అని, ఎందుకు ఇట్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు, ఏం తప్పు చేసాం, ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారమ్మా వాళ్ళకి? ఏమి తప్పు చేయలే, మంచి 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 బంగారం అసంటోడు, భార్యని అంత బాగా చూసుకుంటుండే. కానీ మరి ఎందుకు ఇట్లా చేసిండ్రో ఏమో ఆ భగవంతునికే తెలియాలి. ఆశ ఎందుకు అంత కచ్చబట్టి పెళ్లి చేసుకున్నారు కూడా వాళ్ళకే తెలియాలి. నేను అంటుంది ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈవిడ చేసిన తప్పు, ఇలాంటి ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారంటున్నా? ఇలా అమాయకుల ప్రాణాలు తీస్తున్నా ఇలాంటి తల్లి కూతుళ్ళకి శిక్ష పడాలి, శిక్ష పడాలి. ఆడవాళ్ళకి శిక్ష పడితేనే, ఇట్లా చేసిన ఆడదానికి శిక్ష పడాలి. శిక్ష పడుతుంది. నేనేమంటానంటే అమ్మా, ఇలాంటి ఆడవాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారంటే, ఒక తల్లిగా, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా ఇలాంటి తప్పుడు పనులు చేసి ఆడవాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇంకొకళ్ళ ప్రాణం తీయకుండా ఉరి శిక్ష చేయాలి అట్లటోళ్ళకు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎక్కువ చూస్తున్నాం. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్, పెళ్ళి అయిన తర్వాత ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, లేదా పెళ్లికి ముందు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉండి ఇతను పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఎలిమినేట్ చేయించడం ఆ ప్రియుడితో కలిసి, ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. మీరు కూడా ఒక మహిళ, మీకు పిల్లలు ఉన్నారు. మీరు మీ తోడబుట్టిన తమ్ముండే మీరు ఇవాళ కోల్పోయారు. ఒక మహిళగా అలాంటి లేడీస్కి, అలాంటి కన్నింగ్ లేడీస్కి, అందరినీ కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసే కొద్దిమంది మహిళల మీద, 99 మంది మహిళలు మంచివాళ్ళు అయితే, ఎవరో ఇలాంటి తప్పుడు పనులు చేసి ఒకళ్ళ వల్ల ఎంటైర్ మహిళలను మొత్తాన్ని కూడా కించిపరిచే పరిస్థితి, అనుమానించే పరిస్థితి. ఇప్పుడు మీ తమ్ముడికి పెళ్లి చేయాలన్నా కూడా వచ్చే అమ్మాయిని అనుమానించాల్సిన పరిస్థితి. రేపొద్దున అమ్మాయితో కాపురం చేయాలన్నా కూడా భయపడతాడు కదా, ఈ అమ్మాయి ఏం చేస్తుందో, ఈ అమ్మాయికి ఏ అఫైర్లు ఉన్నాయని భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి ఆడవాళ్ళకి ఒక మహిళగా మీరు ఎలాంటి మెసేజ్, వార్నింగ్ ఏదిస్తారు? ఇటువంటి అమ్మాయిల వల్ల మంచిగున్న అమ్మాయిలకు సమాజంలో విలువ లేకుండా పోయింది సార్. మంచిగున్న అమ్మాయిలను కూడా అవమానించే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇటువంటి అమ్మాయిలను ఇప్పుడు ఎంత కఠినంగా శిక్షించాలంటే, ఈ కఠినమైన శిక్ష చూసి వేరే వాళ్ళు కూడా ఇది చేయాలంటే భయం, వాళ్ళ వెన్నెముకలో వణుకు రావాలి సార్. ఆ విధంగా చేసి దానిలకు గుణపాఠం నేర్పిస్తే ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా ఆడవాళ్ళు ఈ విధంగా తెగించాలన్నా భయపడాలి సార్. ఎందుకంటే ఇది చేసిన, దీన్ని స్వార్థం కోసం, దీని సుఖం కోసం చేసిన దానికి అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి సార్. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు, ఎంత కన్నీరు మున్నీరు అయిపోతారు. ఏమీ ఎరగని అభం శుభం తెలియని అమాయకుడు ఏం పాపం చేసిన ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయిని చంపేసి, వీనికి అంత ఇష్టం ఉంటే వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింటే దాన్ని మెడబట్టి దొబ్బుతుంటే వాడిని ఇంత ట్రాప్ చేసి ఇంత చేసి, ఇట్లాంటి దాంట్లను ఏం చేసిన పాపం లేదు సార్. ఇవి ఇట్లాంటి ఆడవాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు కానీ, ఇట్లాంటి జన్మ ఎందుకు ఎత్తినమ్రా నాయన అని సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి తీసుకురావాలని నేను గవర్నమెంట్ను, రాజకీయ నాయకులు, పోలీసులు అందరినీ, ప్రజలను, మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికి అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని వల్ల మా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు బలైపోతున్నారు సార్. నా తమ్ముడికి జరిగిన ఎటువంటి సిచ్యువేషన్ ఇంకా ఏ తమ్ముడికి రాకూడదు సార్. అంటే ఇటువంటివి జరగకూడదు అంటే ప్రభుత్వాలు, చట్టాలు ఇంకా కఠినంగా చేయాలి. ఈ బెయిల్ అనే ఆప్షన్ అనేది తీసేయాలి సార్. ఇది ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు బయట హ్యాపీగా తిరిగి ఇంకేదైనా ఆధారాలను చెరిపేయడానికి చేసే ఛాన్స్ దొరుకుతుంది సార్. దానివల్ల కేసులు తారుమారు అయిపోతున్నాయి. అంటే ఇలాంటి వాళ్ళ తరపున వాదించడానికి లాయర్లు కూడా ముందుకు రాకూడదంట నేనైతే. అవును సార్, అది యాక్చువల్గా మీకు ఈ విషయం చెప్పలేదు. నేను మా తమ్ముడు మిస్ అయిన 3వ రోజు పిఎస్లో ఉన్నప్పుడు అందరము మా తమ్ముడు ఏమైపోయాడని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక కార్లో 2 వచ్చారు సార్. వాళ్ళకు 24 years ఎక్స్పీరియన్స్ ఉందంట, క్రిమినల్ లాయర్స్ అంట. అతను మా తమ్ముడిని కారులో ఎక్కించకపోయిన నాగేష్ అనే వ్యక్తి కోసం వచ్చాడంట సార్. అతను వచ్చి డైరెక్ట్ అడుగుతున్నాడు, తేజ కేసు ఏమైంది సార్ అని ఎస్ఎస్ఆర్ని అడుగుతున్నాడు అనమాట. మేము క్రిమినల్ లాయర్స్, 24 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లా వాళ్ళకి ఏదో 6 నెలల నుంచి రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయి అని చెప్పి ఏదో తారుమారు చేయడానికో చూస్తున్నారు సార్. నాకు భయం అయిపోయింది. అప్పుడే నాకు షవరింగ్ వచ్చేసిన బాడీ మొత్తం. వీళ్ళంతా ఇట్లా ఇన్వాల్వ్ అవుతుందంటే మా తమ్ముని ఏదో చేసింటారు. అప్పుడే క్రిమినల్ లాయర్లు వచ్చారంటే, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడు ఇద్దరు క్రిమినల్ లాయర్లను మెయింటైన్ చేసేంత డబ్బు ఉందా మన దగ్గర అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చిన తర్వాత నాకు ఇదంతా నేను అనుకున్నది అంతా నిజమా అనుకున్నా సార్. ఇంకా అంటే ఒకటి ఏమన్నా అనుమానం వస్తుందండి, పెళ్ళి జరిగిన రోజు
ఆ బ్యాంకు మేనేజర్ తిరుమల కూడా అటెండ్ అయ్యి ఉంటాడని ఏమన్నా ఆ ఫుటేజ్ అంతా చూసుంటారు కదా పెళ్లి వీడియో, ఆ పెళ్లికి అతను కూడా ఏమన్నా అటెండ్ అయ్యాడు ఏమన్నా చూసారా, చెక్ చేశారా? లేదు సార్, లేదు సార్. కాకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ అయినా కూడా ఎవరితోనైనా పెట్టించుకొని ఉండొచ్చేమో అనుకుంటున్నాను సార్. అంతే. అతను రాలేదు. వచ్చిందని అంటారు కానీ మేమైతే చూడలేదు. చూడలేదు సార్, మాకు తెలియదు. వచ్చిందని అన్నారు కానీ వాళ్ళనైతే మేము చూసలేము. వచ్చాడు అతను కూడా పెళ్లికి వచ్చాడు. పెళ్ళికి వచ్చిండ్రని అన్నాగా ఇన్నా కానీ మరేమో వచ్చిండో లేదు. మీరు వెళ్ళారమ్మా ఆ రోజు పెళ్లికి? అత్యంత లేచి వచ్చిన పోయి అంతే. లాస్ట్ మూమెంట్ వెళ్ళి అత్యంత లాస్ట్ కేసి అత్యంత లేచి వెళ్ళి వచ్చిన. కూర్చోలేదా బాబు పక్కన కూడా బాబు పక్కన మీరు కూర్చోలేదు, ఓన్లీ అక్షింతలు మాత్రం వెళ్ళి వచ్చిన వాళ్ళ చిన్నమ్మ చిన్నబ్బనే కూర్చున్నారు. అది కూడా మీ అబ్బాయి ఫోన్ చేసి ఏడిస్తే కన్నీళ్ళు పెడితే పోయినాం. మా ఆడపిల్ల దొరకపోయింది.